నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. తెలంగాణ రాజకీయాలు సంచలనంగా మారాయి. ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంతో పాలిటిక్స్ రచ్చలేపుతున్నాయి. ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ పై తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించాడని నాకు తెలుసు. నా కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి ప్రమాణం చేయిస్తా. ఏ గుడికి రమ్మంటారో టైం డేట్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఎస్ఐబి దేనికోసం పనిచేయాలి? ఎస్ఐబి అనేది మావోయిస్టుల కదలికలపై పనిచేయాలి. ప్రభాకర్ రావును తీసుకొచ్చి ఎస్ఐబిలో పెట్టారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఢిల్లీ, బెంగాల్ ఎన్నికల కోసం కేసీఆర్ డబ్బులు పంపిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. నేను అడి మా భార్య పిల్లతో సహా కుటుంబ సభ్యులు అందరం వస్తాం, మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు రెడీయా చెప్పు. నువ్వు మీ కుటుంబ సభ్యులు మీ నాయనతో కూడా మాట్లాడు. ఒక్కరోజు ఫామ్లోకి బయట రమ్మను. మా కుటుంబానికి సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ విషయం మాకు తెలియదు. అసలు నేను ఒకటే చెప్తున్నా, ఇది సిద్ధమా చెప్పు. బీఆర్ఎస్ పార్టీల మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా కానీ కొంచెమన్నా మీకు రోషం ఉంటే అసలు ఆ పార్టీ పెట్టి బయట రావడం. మీరు మీ అందరి ఫోన్ ట్యాప్ చేసాడు. ఆ లిస్టు పోయి చెప్తే లిస్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లన్నీ ట్యాప్ చేసాడు. అందరి మ్యాక్సిమం మంత్రులకు కూడా ఇట్లా సిగ్గుండే దాన్ని ఉండడానికి మీ మీదే నమ్మకం లేదు. కాబట్టి అంతా కూడా ఇదంతా అండర్స్టాండింగ్ పాలిటిక్స్ బీఆర్ఎస్ కాంగ్రెస్. ఇవాళ కాళేశ్వరం విషయంలో అసెంబ్లీ ఏర్పాటు చేస్తాం ఏం అవసరం అంటున్నా. గతంలో కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. మీ మంత్రులందరూ గాయి వేరాడికి పోయి తప్పు జరిగింది, కేసీఆర్ అవినీతి పాల్పడ్డాడు అని చెప్పారు. దానికి మళ్ళా కమిషన్ వేసారు. కమిషన్ నివేదిక ఇచ్చింది. మీ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. దానిలో చర్చించినాక చర్యలు తీసుకోవాలి. మన అసెంబ్లీ ఏంది? మరి విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మరి దాని విషయంలో ఎందుకు అసెంబ్లీ పెట్టలే మీరు? ఆ రిపోర్ట్ ఏమైంది, రిపోర్ట్ ఏమొచ్చిందో ప్రజలకు చెప్పిరా మీరేమన్నా? దాని మీద చర్చ ఎందుకు జరగలేదు? అయిపోయా, ఢిల్లీ వైపు అసలు ఉంటున్నాయి. ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? నేను అడి మా భార్య పిల్లతో సహా కుటుంబ సభ్యులు అందరం వస్తాం, మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు రెడీయా చెప్పు. తెలుగుంటి ఆడపడుచులు అక్క చెల్లెళ్లకు సీఎం చంద్రబాబు నాయుడు రాఖీ పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్లో ట్వీట్ చేశారు. అందరికీ అన్నగా రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరికీ రక్షణ కల్పించి అందరి జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత తనదని పేర్కొన్నారు. ఆడబిడ్డల బాగు కోసం అహర్నిశలు పనిచేస్తా అని హామీ ఇచ్చారు. నా తెలుగింటి ఆడపడుచులకు, నా ప్రియమైన అక్క చెల్లెలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్నా చెల్లెల అనుబంధం వ్యక్తం చేస్తూ నీ కోసం నేనున్నాను అనే భరోసా కల్పించే శుభ సందర్భమే రాఖీ పర్వదినం. అందుకే రాఖీ పౌర్ణమి మనందరికీ ప్రత్యేకం. మీ అందరికీ ఒక అన్నగా మీకు రక్షణ కల్పించే, మీ జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాది అని రాఖీ పండుగ సందర్భంగా మరోసారి ప్రకటిస్తున్నాను. ఆడబిడ్డల బాగు కోసం అహర్నిశలు పనిచేస్తా అని హామీ ఇస్తూ అందరికీ మరొక్కమారు రాఖీ పండుగ శుభాకాంక్షలు అని సీఎం చంద్రబాబు చేసిన పోస్టులో పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అందించేలా శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం సంక్షేమానికి పెద్దపీట వేశామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వెల్ఫేర్లకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 310 కోట్ల నిధులు కేటాయించామన్నారు.
దేవదేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అభివృద్ధి చేసేందుకు, సంక్షేమాన్ని అందించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి గారి సంకల్పమైనటువంటి సర్వాంతర సాధన P4ని విజయవంతం చేసే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థించాను. అదేవిధంగా నా శాఖలో సంబంధించినటువంటి సంక్షేమం, అభివృద్ధి విషయంలో కూడా నిధులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా దేవుని ఆశీస్సులు కోరుతున్నానండి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ రంగంలో పెద్దపీట వేసిందండి. అది ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు. ఎప్పుడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 310 కోట్ల రూపాయలని అభివృద్ధికి మేము వెచ్చించడం జరిగింది. 100 కోట్లతో కొత్త భవనాలు, కొత్త హాస్టల్ నిర్మాణం, 58 కోట్ల రూపాయలతోటి టాయిలెట్లకే కేటాయించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి 143 కోట్ల రూపాయలతోటి హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్ రిపేర్లకి కేటాయించడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎవరూ చేయలేదు. కాకపోతే ఈ మధ్య కొంతమంది రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. వాటిలో ముఖ్యంగా ఈరోజు నేల మీద పడుకొని ఉన్నారు, ఇక్కడ ఇవ్వలేమంటున్నారు. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో ఆ వారసత్వంగా వచ్చినటువంటి దాన్ని పూర్తి చేసుకుంటూ, భర్తీ చేసుకుంటూ అభివృద్ధికి సంక్షేమం ఎదగలుగుతున్నాం. 1 సంవత్సరంలో అద్భుతాలు సాధించామని నేను చెప్పలేను, కానీ గతంలో కన్నా, గత పాలన కన్నా మెరుగుపరిచామనే విషయాన్ని నేను తెలియజేస్తాను. ఈరోజు దేవదేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి తిరుమలలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధర్మస్థలిపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీటీడీ భక్తులకు విశిష్ట సేవలు అందిస్తున్నది ఆయన ప్రశంసించారు. ధర్మస్థలి ట్రస్టు మాత్రం ఒక్కో కుటుంబం ఆధీనంలో కొనసాగుతుందని విమర్శించారు. ఆ ట్రస్టు వార్షికంగా 100 కోట్ల ఆదాయం పొందుతోందని, ట్రస్ట్ చైర్మన్ ను బీజేపీ ఎంపీగా నామినేట్ చేయగలిగే స్థాయిలో ఉన్నారని చెప్పారు. 500 మహిళలపై అత్యాచారం చేసి ట్రస్టు ఆవరణలోనే పూజ చేశారని అన్నారు. దీన్ని ఒక స్కావెంజర్ బయట పెట్టాడని నారాయణ తెలిపారు. సిపిఐ కార్యకర్త కుమార్తె హత్య ఉదాహరణగా ప్రస్తావిస్తూ ధర్మస్థలి ట్రస్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. చిత్తశుద్ధి ఉంటే ట్రస్ట్ చైర్మన్తో పాటు సభ్యులందరినీ అరెస్ట్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. సిపిఐ కార్యాలయంలో ఆఫీస్ సెక్రటరీగా పనిచేసేటువంటి గోవింద్ వాళ్ళ కూతురు పెళ్లి ఇక్కడ జరిగింది. నాకు వాళ్ళ కుటుంబం సమేతంగా తెలుసు, పిల్లలతో సహా. దానికి వచ్చాను. ఇప్పుడు నేను లోకల్గా అట్లా తిరగడానికి వచ్చాను. నేను ఇంకా గుడికి పోలేదు, ఎందుకు వెళ్తే ఇంత గుడికి పోలేదు కదా, ఒంటగా వచ్చాను. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మన దేశంలో దేవస్థానానికి సంబంధించిన ట్రస్ట్ టీటీడీ బోర్డు ఉంది నెంబర్ 1. బ్రహ్మాండంగా పిలిగ్రిమ్స్ బాగా వస్తున్నారు, ఆదాయం వస్తుంది, సౌకర్యాలు కూడా బాగానే చేస్తున్నారు. ఒకసారి ఎక్కువ కొంచెం ఇబ్బంది వస్తుంది, కానీ ఉత్తరప్రదేశ్ అయితే నేను మధ్య కర్ణాటక వెళ్ళాను. కర్ణాటక ధర్మస్థలి అది ఒక పెద్ద ట్రస్ట్, అది కూడా దాదాపు 60-70 ఏళ్ళుగా ట్రస్ట్ ఉంది. ఒక కుటుంబం చేతిలో ఉంది ట్రస్ట్. వాళ్ళు కూడా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది, 10,000 కోట్ల రూపాయలు డిపాజిట్ వస్తుంది. అలాంటి ట్రస్ట్, ఆ ట్రస్టీకి చైర్మన్ ఉన్న అతన్ని బీజేపీ వాళ్ళు ఎంపీగా కూడా నామినేట్ చేయించారు రాజ్యసభ. కానీ ఆ ట్రస్ట్లో 1980 నుంచి ఇప్పుడు దాకా చేస్తే 500 మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారు, ఆడే పూజ చేశారు. ఒక స్కావెంజర్ బయట పెట్టాడు. అంతగా ఆందోళన చేస్తే అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేసింది, అది బీజేపీ గవర్నమెంట్ చేసేది కాదు. సిట్ వేస్తే వాళ్ళు అన్ని రకాలు బయటపడ్డాయి. సంవత్సరాలుగా తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీల విరామ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల సిపిఐ జాతీయ నాయకులు నారాయణతో కాసేపు ముచ్చటించారు. తాజా రాజకీయ పరిణామాలపైన ఒకరికొకరు చర్చించుకోవడం గమనార్హం. శ్రావణ మాసం శనివారం, శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం. సో ఈరోజు దర్శన భాగ్యం కలగటం మా అదృష్టంగా భావిస్తున్నాము. స్వామివారి ఆశీస్సులు మా కుటుంబానికి, రాష్ట్రంలో ఉన్న అందరికీ మరి ఎప్పుడు చల్లగా చూడాలి, ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలి, సుఖ సంతోషాలతో ఉండేలాగా అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నారాయణపేట జిల్లా మక్తల్ వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి వాన దంచుకొడుతోంది. ఈ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో పత్తి వరి చేలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాగునూరు మండలం నల్లగట్టు వద్ద ప్రధాన రహదారిపై చెట్టు పడిపోయి రాకపోకలకు ఇబ్బందులు నెలకొన్నాయి. మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో చెరువును తలపిస్తున్నాయి. విశాఖలో రక్షాబంధన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు హోంమంత్రి అనిత రాఖీ కట్టారు. ఎంవీబీ నుంచి ఉషోదయ జంక్షన్ వరకు హోంమంత్రి అనిత ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ గిరీష్ కు హోంమంత్రి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మీ ఫ్యూచర్ కి మీరు మంచిగా చదువుకోవాలి, ఓకేనా? టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు SSMB 29 మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇవాళ ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినం కావడంతో రాజమౌళి సోషల్ మీడియాలో మహేష్ ప్రీ లుక్ ఫోటోను పంచుకున్నారు.